హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. ఈ వీడియోలో నా స్టైల్‌లో అవకాడో టోస్ట్ ఎట్లా చేస్తా అన్నది మీరు చూడబోతుర్రు. సో, కరెక్ట్ అవకాడో తీసుకుంటే మనం ఏ రెసిపీ చేసినా ప్రాపర్‌గా వస్తదనమాట. మనం రా అవకాడో తీసుకొని చేస్తే ఖచ్చితంగా రెసిపీ మొత్తం ఫ్లాప్ అయిపోద్ది. సో, నేనైతే ఫస్ట్ అవకాడో కట్ చేసుకొని సీడ్ పక్కన పెట్టేసి దాన్ని ప్రాపర్‌గా మ్యాష్ చేసుకున్నా అనమాట మ్యాషర్‌తో. నెక్స్ట్ దాంట్లో కొంచెం పెప్పర్, కొంచెం లెమన్ అండ్ ఆనియన్స్ తీసుకుంటున్నా. ఇఫ్ కావాలంటే వేరే వెజిటబుల్స్ కూడా తీసుకోవచ్చు. బట్ నాకంతగా వేరే వెజిటబుల్స్ నచ్చవనమాట. అందుకే ఓన్లీ ఆనియన్ తీసుకున్నా. అండ్ ప్యారలల్‌గా ఆమ్లెట్ గూడా యేసుకుంటున్నా అనమాట. నాకిట్లా 3 ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. మీకెంతమందికి 3 ఆమ్లెట్ అంటే ఇష్టం? ఎంతమందికి ఆనియన్ ఆమ్లెట్ అంటే ఇష్టం? నాకు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. సో, నేనైతే శాండ్‌విచ్ కోసం రాగి బ్రెడ్ తీసుకున్నా అనమాట. మొత్తం మైదా మొత్తం అవాయిడ్ చేసేసిన. ఎందుకంటే మైదా మన బాడీకి అస్సలు మంచిది గాదు. ఎవరైనా డైట్‌లో ఉండి బ్రెడ్ తినాలనుకుంటే ప్లీజ్ ఖచ్చితంగా రాగి బ్రెడ్ తినండి. బ్రౌన్ బ్రెడ్ గూడా అస్సలు మంచిది గాదు. ఖచ్చితంగా కలర్స్ చూస్ చేస్తారు. సో, లైట్‌గా ఆయిల్ గ్రీస్ చేసిన శాండ్‌విచ్ పాన్‌లోనే మంచిగా టోస్ట్ చేసుకున్నా అనమాట. ప్రాపర్‌గా మిడిల్‌లో కట్ చేసుకొని ఇంకా తినేయడమే. నా డిన్నర్ మొత్తం సెట్. ఎంత బావుందో టేస్ట్. ఒకప్పుడైతే 1 మంత్‌కి ఒకసారి గూడా అవకాడో తినేదాన్ని గాదు. ఇప్పుడైతే ఎవ్రీ వీక్ ఒకసారి తింటున్నా. మీరెవరైనా రెసిపీ ట్రై చేస్తే నాకు కామెంట్ చేయండి. యాహ్! ఈ వీడియోకి ఇంతే. సరే అయితే బాయ్ మరి.